160 airstrikes in 10 minutes on residential buildings, on schools, on hospitals, on civilian infrastructure. ప్రపంచవ్యాప్తంగా అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి ఒక శక్తివంతమైన రాజకీయ వ్యాఖ్యాతగా సామాజిక కార్యకర్తగా మారి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుణ్ణే నేరుగా నిలదీస్తూ వైట్ హౌస్ ముందు పైజామా వేసుకుని నిరసన తెలిపిన బ్యూటీ మియా ఖలీఫా. ఒకప్పుడు అడల్ట్ ఫిల్మ్స్తో వివాదాస్పద గతిగా గుర్తింపు తెచ్చుకున్న మియా ఖలీఫా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా మారి లెబనాన్ సరిహద్దుల్లో జరుగుతున్న మారణహోమంపై డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తించిన తీరు గురించి సంచలన కామెంట్స్ చేసింది. అయితే ట్రంప్ గురించి మియా ఖలీఫా ఏం చెప్పింది? ప్రతిసారి ఆమెను ట్రంప్ని ఎందుకని ట్రోల్ చేస్తోంది? భారతీయ రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచినప్పుడు ఆమె ఎదుర్కొన్న ట్రోలింగ్ వెనక ఉన్న అసలు నిజాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలుపుతుంటే ఆ దృశ్యం ఎంత విచిత్రంగా, ఎంత సాహసోపేతంగా ఉంటుంది. అవును, నేడు మనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమైన మియా ఖలీఫా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆమె ప్రయాణం కేవలం ఒక వివాదాస్పద నటి నుండి సామాజిక మాధ్యమ ఇన్ఫ్లుయెన్సర్గా మారడం మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాలను, యుద్ధాలను మరియు అగ్రరాజ్యాల ద్వంద్వనీతిని ఎండగట్టే ఒక గొంతుకగా ఆమె ఎలా ఎదిగింది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ 20 నిమిషాల సుదీర్ఘ వీడియోలో మనం లెబనాన్ సరిహద్దుల్లో జరుగుతున్న మారణహోమంపై ఆమె కన్నీటి ఆవేదనను, డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై ఆమె సంధించిన వ్యంగ్యాస్త్రాలను మరియు భారతీయ రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచినప్పుడు ఆమె ఎదుర్కొన్న ట్రోలింగ్ వెనుక ఉన్న అసలు నిజాలను అత్యంత లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే గ్లామర్ ఇమేజ్ వెనుక ఉన్న ఒక బాధ్యతాయుతమైన గ్లోబల్ సిటిజన్ మనస్తత్వం గురించి మీకొక స్పష్టమైన అవగాహన వస్తుంది. మియా ఖలీఫా కథ కేవలం నేడు మనం చూస్తున్న సామాజిక మాధ్యమాల పోస్ట్ల నుండి మొదలైంది కాదు. ఆమె మూలాలు లెబనాన్ రాజధాని బీరూట్లో ఉన్నాయి. ఆమె పుట్టింది, పెరిగింది అక్కడే కావడంతో ఇజ్రాయెల్ వైమానిక దాడుల మధ్య పెరగడమంటే ఏమిటో ఆమెకు చిన్నప్పటినుండే తెలుసు. అందుకే నేడు మళ్లీ లెబనాన్ బాంబుల మోతతో దద్దరిల్లుతుంటే ఆమె తట్టుకోలేకపోయింది. దాంతో ఇటీవల జరిగిన దాడుల గురించి మాట్లాడుతూ ఆమె ఎంతో భావోద్వేగానికి లోనైంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 160 వైమానిక దాడులు జరగడం, అవి కూడా జనావాసాలు, పాఠశాలలు మరియు ఆస్పత్రులపై పడటం తన జీవితంలో చూసిన అత్యంత కఠినమైన దృశ్యమని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, 2 దేశాలు కలిసి చేస్తున్న తీవ్రవాదమని ఆమె అమెరికా మరియు ఇజ్రాయెల్లను నేరుగా నిలదీసింది. ఈ యుద్ధం వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలను మియా ఖలీఫా బయటి ప్రపంచానికి చాటి చెబుతోంది. అయితే ఆమె చేస్తున్న ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే తను అమెరికాలో నివసిస్తూ చెల్లిస్తున్న పన్ను డబ్బులే తన మాతృభూమిని నాశనం చేసే బాంబులుగా మారుతున్నాయని, దీనినే ఆమె బ్లడ్ ట్యాక్స్ అని అభివర్ణించింది. గాయపడినవారు కోలుకుంటున్న ఆస్పత్రుల మీద, అంత్యక్రియల ఊరేగింపుల మీద బాంబులు వేయటం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ఆమె ప్రశ్నించింది. ఒకప్పుడు మధ్యప్రాచ్య ప్యారిస్ అని పిలువబడిన బీరూట్ నగరం నేడు బాంబుల మోతతో ఎందుకు శ్మశానంలా మారుతోంది అని ఆమె అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఆమె కేవలం ఒక సెలబ్రిటీగా మాత్రమే కాకుండా ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా తన గొంతును వినిపిస్తోంది. ఇక రాజకీయ వ్యాఖ్యాతగా మియా ఖలీఫా చేసిన మరొక సాహసం డొనాల్డ్ ట్రంప్ను నేరుగా ఢీకొనడం. 2020 అమెరికా ఎన్నికల సమయంలో ఆమె వైట్ హౌస్ బయట పైజామా వేసుకుని చేతిలో ఒక కప్పు పట్టుకుని చేసిన నిరసన వీడియో అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. ట్రంప్ దగ్గర ఏమైనా పంచదారుందా అని ఆమె వ్యంగ్యంగా అడగడం ద్వారా ఆయన తన నివాసం నుండి త్వరలోనే ఖాళీ చేయాల్సి వస్తుందని సూచించింది. వాషింగ్టన్ డీసీ ప్రజలు 93% మంది బైడెన్కు ఓటు వేయడం పట్ల ఆమె గర్వంగా మాట్లాడుతూ నీ సొంత హోమోనర్స్ అసోసియేషనే నిన్ను బయటకు పంపేసింది బ్రో అని ట్రంప్ని ఎగతాళి చేసింది. ట్రంప్ చేసిన ప్రతి ట్వీట్లో 80% వ్యక్తిగత దాడులే ఉంటాయని, విధానపరమైన చర్చలుండవని ఎండగట్టింది. అయితే ఇది కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా ట్రంప్ ప్రభుత్వం ప్రచారం చేసిన కొన్ని వైద్యపరమైన అపోహలను కూడా ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. గర్భిణీ స్త్రీలు టైలనాల్ వాడటం వల్ల పిల్లలకు ఆటిజం వస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి మరియు భద్రతకు వ్యతిరేకమని ఆమె మండిపడింది. వైద్యులు సిఫార్సు చేసే సురక్షితమైన పెయిన్ కిల్లర్ను ఇలా వివాదాల్లోకి నెట్టడం సరికాదని ఆమె ఘాటుగా స్పందించింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ వంటి సంస్థలు కూడా ఆమె వాదనను బలపరుస్తూ ట్రంప్ వ్యాఖ్యలు ప్రమాదకరమని హెచ్చరించాయి. అలా ఆమె కేవలం తన అభిప్రాయాలను చెప్పడమే కాకుండా శాస్త్రీయమైన ఆధారాలను కూడా తన ఫాలోవర్లకు వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక బలమైన వాణిగా మారింది. మియా ఖలీఫా ప్రయాణంలో భారతీయ రైతుల పోరాటం ఒక కీలక ఘట్టం. 2021లో రిహానా చేసిన ఒకే ఒక ట్వీట్తో ప్రపంచం దృష్టి ఇండియా వైపు మళ్లినప్పుడు మియా ఖలీఫా కూడా దానికి మద్దతు నిలిచింది. అయితే ఆమెకు మరియు రిహానాకు ఎదురైన ట్రోలింగ్ చాలా దారుణంగా ఉంది.
మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఈ ఇద్దరినీ వారి లింగం, జాతి మరియు మతం ఆధారంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. అదే సమయంలో భారతీయ సెలబ్రిటీలు కొందరు #ఇండియా అగెయిన్స్ట్ ప్రాపగాండా, #ఇండియా టుగెదర్ అనే ఒకే రకమైన హ్యాష్ట్యాగ్లతో ట్వీట్లు చేయడం వెనక ఒక పక్కా ప్లాన్ ఉందని ఆ పరిశోధనలో తేలింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇంతటి ట్రోలింగ్ మధ్య కూడా మియా ఖలీఫా ఫాలోవర్ల సంఖ్య అకస్మాత్తుగా 1581% పెరిగింది. ఇది నెగటివ్ పబ్లిసిటీ కూడా ఆమెకు ప్లస్ అయ్యిందా చూపిస్తోంది. మరోవైపు కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల నిరసనకారులపై జరిగిన అణచివేతను కూడా ఆమె తీవ్రంగా తప్పుపట్టింది. ముఖ్యంగా పాలస్తీనా గ్రీన్ కార్డ్ హోల్డర్ మహమ్మద్ ఖలీల్ను ట్రంప్ ప్రభుత్వం అరెస్టు చేసి డిపోర్ట్ చేయాలని చూడటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. యూనివర్సిటీలో విద్యార్థుల భావప్రకటన స్వేచ్ఛను హరించడం ఫాసిజమని ఆమె విమర్శించింది. అలాగే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆమె ఇలాంటి అంతర్జాతీయ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ అణచివేతకు గురవుతున్న వారి పక్షాన నిలబడుతోంది. ఇలా నిరంతరం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఆమె ప్లేబాయ్ వంటి సంస్థలతో తన వాణిజ్య సంబంధాలను కూడా కోల్పోయింది. కానీ ఆమె మాత్రం తన అభిప్రాయాలను మార్చుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. అయితే ఈ యుద్ధాల ప్రభావం కేవలం ఆయా దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరియు భారత్ వంటి దేశాలపై కూడా తీవ్రంగా ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత వల్ల ముడిచమురు ధరలు బ్యారెల్కు $109 పైకి చేరుకున్నాయి. దీనివల్ల భారతదేశంలో ఇంధన ధరలు పెరగడం, గల్ఫ్ దేశాల్లో ఉన్న కోట్లాది మంది భారతీయుల భద్రత ప్రమాదంలో పడటం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మియా ఖలీఫా వంటివారు వినిపిస్తున్న గొంతుక యుద్ధం వెనుక ఉన్న మానవ విషాదాన్ని ప్రపంచానికి గుర్తుచేస్తోంది. ఆమె ఒక పాలసీ అనలిస్ట్ కాదు, కానీ ఒక సామాన్య మహిళగా తన కళ్ల ముందే తన మాతృభూమి నాశనమవుతుంటే ఆమె చూపిస్తున్న ఆవేదన అత్యంత సహజమైనది. ముగింపుగా చూస్తే మియా ఖలీఫా జీవితం మనకొక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తోంది. గతాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా మన గొంతు నొక్కాలని చూస్తే మనం మరింత బలంగా ఎదగాలని ఆమె నిరూపించింది. అగ్రరాజ్యాల అహంకారానికి, మతపిచ్చికి మరియు యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆమె పోరాటం రేపు ఏ దేశం సురక్షితం కాదనే సత్యాన్ని మనకు గుర్తుచేస్తోంది. ఆమె కన్నీళ్లు కేవలం లెబనాన్కే పరిమితం కాదు, అవి ప్రపంచవ్యాప్తంగా అన్యాయానికి గురవుతున్న ప్రతి పౌరుడి తరఫున కురుస్తున్న వర్షం. 22 ఏళ్ల వయసులో చేసిన పొరపాట్లను సాకుగా చూపిస్తూ నేడు ఆమెను వేధించాలని చూసేవారికి ఆమె తన సామాజిక బాధ్యతతోనే సమాధానం చెప్తోంది. మరి మియా ఖలీఫా సాగిస్తున్న ఈ సాహసోపేతమైన సామాజిక పోరాటంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.